వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అవంతి శ్రీనివాస్కు చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించే మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ చర్చ ఎందుకు వస్తుంది తెర మీదకి, అవంతి టీడీపీ వైపు వస్తున్నారనే ప్రచారం ఎందుకు జరుగుతోంది అంటే దానికి ప్రియాంబుల్లో కొన్ని విషయాలు చెప్పుకోవాలి. ఇటీవలే గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి, ప్రజెంట్ భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన 40వ వివాహ వార్షికోత్సవాన్ని చాలా ఘనంగా చేసుకున్నారు. తన సన్నిహితుల్ని, అన్ని పార్టీలోని తన సన్నిహితులందరినీ ఆహ్వానించారు. చాలా గ్రాండ్గా వాళ్ళ పిల్లలు ఆ ఈవెంట్ని నిర్వహించడం జరిగింది. అయితే ఈ ఈవెంట్లో అవంతి శ్రీనివాస్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. సో అక్కడ తానే అవంతి శ్రీనివాస్ ఇనిషియేట్ చేసే ప్రయత్నం చేయడం, అదే వేదిక నుంచి గంటా శ్రీనివాస్తో తనకి ఎంతో సాన్నిహిత్యం ఉందన్నట్టుగా ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం అయితే జరిగింది. అంతేకాదు దానికంటే ముందు కూడా ఒక 3-4 నెలల ముందు గంటా శ్రీనివాస్ బర్త్డే వేడుకలు జరిగాయి. ఆయన కొడుకైన రవితేజ చాలా గ్రాండ్గా బర్త్డే వేడుకలు నిర్వహించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఆ ఈవెంట్లో కూడా అవంతి శ్రీనివాస్ హాజరు కావడం జరిగింది. మొన్నటి వరకు వాళ్ళిద్దరు బద్ద శత్రువులుగా ఉన్నారు. అలాంటి వాళ్ళిద్దరూ కలిసి ఒకే వేదిక మీదకి రావడం, అది కూడా గంటా ఇనిషియేట్ చేసి మరీ అవంతి శ్రీనివాస్ని ఆహ్వానించడం, ఇది చూసిన వాళ్ళకి ఎవరికైనా సరే ఒక క్లారిటీ వచ్చేది ఏంటంటే అవంతి మళ్ళా టీడీపీ వైపు వస్తున్నారు అనేది. ఈ చర్చ ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఉంది. మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోయి 11 సీట్లకే పరిమితమైన దగ్గర నుంచి ఈ చర్చ ఉంటానే ఉంది. అయితే ఇటీవల జరుగుతున్న పరిణామాలన్నీ ఇవన్నీ ఇప్పుడు దాకా నేను చెప్పినవి చూస్తే దాన్ని ఎండార్స్ చేసే విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా అవంతికి ఒక క్లారిటీ ఇచ్చారనే ప్రచారం కూడా జరుగుతోంది. అదేంటనేది కొంత చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే అవంతి శ్రీనివాస్ గంటాకి నిజంగా ఒకప్పుడు అనుచరుడు. ఆయన గంటా శ్రీనివాసరావే ఆయన రాజకీయాల్లోకి కొంచెం పుల్ చేయడం జరిగింది, సపోర్ట్ ఇచ్చారు. ఆ రకంగా వాళ్ళిద్దరూ కూడా అటు కాంగ్రెస్లో స్టార్టింగ్ ఆయన టీడీపీ నుంచే ఉండేవాళ్ళు గంటా శ్రీనివాస్. ఆ తర్వాత తన క్లోజ్ ఫ్రెండ్ అయిన అవంతితో కలిసి ఆయన ప్రజారాజ్యం జెండా కప్పుకోవడం జరిగింది. ప్రజారాజ్యంలో కూడా ఆ స్థాయిలో గంటా శ్రీనివాస్ పార్టీ ఏదైనా సరే పదవులు మాత్రం ఆయన వెన్నంటే ఉంటాయి. చిరంజీవితో కూడా ఆయనకు అంతే సాన్నిహిత్యం ఉండేది, ఇంక్లూడింగ్ అవంతికి కూడా. పర్టికులర్గా మనం చెప్పుకోవాలంటే చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత వీళ్ళిద్దరూ టీడీపీ అటు కాంగ్రెస్లోనే ఉన్నారు. కాంగ్రెస్లో గంటా శ్రీనివాసరావు ఒక మంత్రి పదవి కూడా వచ్చింది. అంత సాలిడ్ ఉండేవాడు ఏ పార్టీ ఏదైనా సరే గంటా శ్రీనివాసరావు. అక్కడి నుంచి మనం చూస్తే 2014 ఎన్నికలకు ముందు అవంతితో కలిసి గంటా టీడీపీ జెండా కప్పుకున్నారు. ఆ ఎన్నికల్లో అనకాపల్లి నుంచి అవంతి శ్రీనివాస్ ఎంపీ అయితే ఈయన ఎమ్మెల్యే కావడం జరిగింది. వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ కూడా అప్పుడు బాగానే ఉంది. అయితే 2019 ఎన్నికలు వచ్చేటప్పటికే అవంతి శ్రీనివాస్ తాను ఎమ్మెల్యే కావాలనుకున్నారు. ఎమ్మెల్యే కావాలంటే గంటా శ్రీనివాస్ భీమిలి సీట్కి అడ్డుపడతారనేది అవంతి భయం. దట్టు వైఎస్ఆర్సీపీ నుంచి ఆయనకు ఆ స్థాయిలో ఆఫర్ ఉండింది. అందుకే భీమిలి టికెట్ ఇస్తాం రమ్మని ముందుగానే వాళ్ళు ఆహ్వానిస్తే అవంతి శ్రీనివాస్ ఆ పార్టీలోకి జంప్ చేశారు. ఆ రోజు గంటా భీమిలి నుంచి కాకుండా నార్త్ నుంచి, వైజాగ్ నార్త్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఓటమిరిగా నేతగా కూడా పేరుంది గంటాకి. ఎట్ ద సేమ్ టైం భీమిలి నుంచి అవంతి గెలిస్తే జగన్మోహన్ రెడ్డి ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఇటు పార్టీ చూస్తే ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇక అదే సమయంలో గంటా శ్రీనివాస్కు సంబంధించి ఆయన జనసేనలోకి వెళ్తారు, చిరంజీవితో సాన్నిహిత్యం, పవన్తో సాన్నిహిత్యం ఆయనకు ప్లస్ అవుతాయని చర్చ జరిగింది. కానీ వైసీపీలోకి వెళ్తారనే చర్చ కూడా జరిగింది. చిరంజీవే గంటా తరపున రాయవారం చేస్తూ ఉన్నారు, ఆయన మంత్రి పదవి ఇస్తే వైసీపీలోకి వెళ్తారన్నారు. కానీ ఆ దిశగా మాత్రం పాపం గంటా అయితే ఫోకస్ పెట్టలేదు. బట్ పార్టీ యాక్టివిస్ట్కి కూడా చాలా రోజులు దూరంగా ఉంటూ వచ్చారు ఆయన. అందుకే అయ్యన పాత్రులు లాంటి వాళ్ళు క్వశ్చన్ చేశారు ఈ అంశాన్ని. చంద్రబాబు నాయుడు ముందే క్వశ్చన్ చేయడం జరిగింది. పార్టీ యాక్టివిటీలో లేని వాళ్ళకి మీరు ఎలా ప్రమోట్ చేస్తారు వేదికల మీద అని 1-2 సందర్భాల్లో వాళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరుని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తే చంద్రబాబు నాయుడు ఇద్దరి మధ్య దానికి చెక్ పెట్టే ప్రయత్నం చేసి ఇద్దరిని ఒకే వేదిక మీద తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. అయితే అట్ ద సేమ్ టైం అవంతి శ్రీనివాస్ మంత్రిగా ఉన్న సమయంలో ఆబ్వియస్లీ భీమిలిలో గంటాకి ఒక సాలిడ్ బేస్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా కొంత ఆధిపత్య పూర్ణ అయితే నడిచిన మాట వాస్తవం. ఒకరిపై ఒకరు కొన్ని విమర్శలు చేసుకున్న మాట వాస్తవం. అనుచరుల మధ్య, ద్వితీయ శ్రేణి నేతల మధ్య కూడా కొంత నెగోషియేషన్ జరిగిన మాట అయితే నిజమే. సో ఈ పరిణామాల తర్వాత ఆయన మీద వచ్చిన ఆరోపణలు, మహిళలకు సంబంధించి కొన్ని ఆరోపణలు వస్తే ఆయన మంత్రి పదవి నుంచి తీసి జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారు. అప్పటి నుంచే ఆయన అసలు ఉండరేమో, జనసేనలోకి వెళ్తారేమో అని అనుకున్నారు. కానీ బట్ జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల ముందు ఆయనకే టికెట్ ఇచ్చారు, అవంతి శ్రీనివాస్కి. అయితే ఆయన పోటీ చేసి ఈయన చేతిలో గంటా ఆ రోజు భీమిలి నుంచి టికెట్ తీసుకున్నారు. నార్త్ టికెట్ విష్ణుకుమార్ రాజుకు వెళ్ళింది పొత్తుల్లో భాగంగా. సో గంటా చేతిలోని, అంటే తన క్లోజ్ గురువు లాంటి వాడు ఇతనికి అవంతికి శిష్యుడు ఓడిపోవడం జరిగింది. అయితే అయిపోయిన తర్వాత గంటా గెలిచారు, ఆయన మంత్రి అవుతాను అనుకున్నారు. కానీ కొన్ని ఈక్వేషన్స్, లోకల్గా కొన్ని ఈక్వేషన్స్, గతంలో మంత్రి పదవి ఇచ్చి ఉండడం, ఇలాంటి కారణాలతో గంటాని చంద్రబాబు నాయుడు పక్కన పెట్టారు. సో మొత్తానికైతే ఎమ్మెల్యేగానే ఆయన కొనసాగుతూ వస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్కి తాను రాజకీయాల్లో ఉండను, తన కొడుకైన రవితేజే ఫుల్ టైం పొలిటీషియన్ అవుతాడని చెప్పి ఆయన ప్రమోట్ చేసుకుంటూ ఉన్నారు. మంత్రివర్గ విస్తరణ ఉంటే దానికి మంత్రి పదవి ఖాయం అనే ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఇంకోవైపు తన కొడుకును కూడా ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు గంటా శ్రీనివాస్ అడ్డు భీమిలి లాంటి చోట. అయితే ఇదే సమయంలో
అటు అవంతి శ్రీనివాస్ కూడా తన కూతుర్ని జీవీఎంసీ ఎన్నికల్లో తన కూతురుతో టీడీపీకి మద్దతు ఇప్పించే ప్రయత్నం చేయడం ద్వారా అండ్ సంకేతాలు ఇచ్చారు కొన్ని తన ప్రయాణం టీడీపీతోనే. అయితే అంతకంటే ముందు వైఎస్ఆర్సీపీకి అయినా వైఎస్ఆర్సీపీతో వచ్చిన పదవులకి వైఎస్ఆర్సీపీకి కూడా రాజీనామా చేశారు. అప్పటి నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే గంటా వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ లేని కారణంగానే చంద్రబాబు అవంతిని హోల్డ్లో పెట్టారన్న ప్రచారం కూడా జరిగింది. బట్ అట్ ద సేమ్ టైం మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు అయినా లోకేష్ అయినా ఆ పార్టీనైనా ఎప్పుడు అవంతి శ్రీనివాస్ బూతులతోనో లేకపోతే పరుష పద్యాలతోనే రెచ్చిపోయిన సందర్భాలు అయితే లేవు. రాజకీయంగా విభేదించారు గంటాతోని, ఆయన పక్క పార్టీలోకి వెళ్ళిపోయినారు. అయితే అదే సమయంలో ఈరోజు అక్కడ తాను ఉండగానే తనకన్నా జూనియర్ అయిన గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ప్రమోట్ చేయడం, కన్నా ధర్మశ్రీ లాంటి వాళ్ళని ప్రమోట్ చేయడం, ఇవన్నీ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు అవంతి శ్రీనివాస్. అందుకే వైసీపీలో ఇమ్మడలేకపోయారు ఆయన. సో అందుకే ఈరోజు టీడీపీ వైపు చూస్తున్నారనేది ఒక చర్చ అయితే ఆ దిశగానే గంటా కూడా ఫోకస్ పెట్టారు. ఎలాగైనా సరే అవంతి శ్రీనివాస్ని పార్టీలోకి తీసుకొద్దాం అనుకుంటున్నారనేది ఒక చర్చ నడుస్తోంది. మరి ఇటు గంటా ఏమో తన కొడుకు రవితేజని ప్రమోట్ చేసుకుందాం అంటే అటు అవంతి తన కూతుర్ని ప్రమోట్ చేసి రాజకీయాల్లోకి తేవాలనుకుంటా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఇప్పటికే అవంతి శ్రీనివాస్ అంశం చంద్రబాబు నాయుడుతో గంటా మాట్లాడారు, ఆయన పార్టీలోకి తీసుకొస్తున్నారని చెప్తా ఉన్నారు. లెట్స్ సీ మరి చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటికే ఒక హామీ ఇచ్చారని ప్రచారం ఉంది కానీ బట్ నాట్ ఎట్ క్లారిటీ ఆన్ దట్. సో మొత్తానికైతే మాత్రం అవంతి శ్రీనివాస్ విషయంలో త్రూ గంటా చంద్రబాబు నాయుడు ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని కూడా చెప్తా ఉన్నారు.